Premium triplex villas at Kollur, APR Projects. Cheers, yeah. సో అడిగారా ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు సినిమాలో యాక్ట్ చేయకుండా, ఏదైనా రీజన్ ఉందా అని? లేదండి, ఐ డెంట్, అది తెలీదు. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో మనం అడుగుదాం. అంతేనా? అంతే. సో ఇప్పుడు ఇంత హ్యాండ్సమ్ హీరో, హ్యాండ్సమ్ విలన్, నాకు తెలిసి కొన్ని వేలు కాదు లక్షల్లో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి, నిండిపోయి ఉంటుంది ఇన్బాక్స్ అంతా. మెయిల్, వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్ని వాడతారా మీరు? అన్ని నా వైఫ్ మీరే హ్యాండిల్ చేస్తారా లేకపోతే? లేదండి, టీం ఉన్నారు. ఓకే, టీం ఉన్నారు. బట్ నా పోస్టులు నేనే పెడతాను. పోస్టుల కింద వచ్చే కమెంట్స్ చదువుతాను. ఓకే, అది దాటి ఇన్బాక్సెస్ ఇవన్నీ నాకు వెళ్ళే టైం కూడా ఒక్కసారి కూడా చూడాలనిపించలేదా? మన అంటే ఇప్పుడు వరకు సినిమా ప్రమోషన్స్ కామన్ మ్యాన్ అందరితో తిరిగిన అది ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఒక్కసారి మనకు కూడా అసలు ఏం మెసేజ్లు వస్తాయి చూసుకునే టైం, అంటే టైం పక్కన పెడితే చూడాలన్న క్యూరియాసిటీ, ఆ ఎక్సైట్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. అంటే చేశారా? బ్యాలెన్స్డ్ ఆఫ్ అనదర్ వే రోషన్. ఎవ్రీ వీక్ కానీ అట్లీస్ట్ ట్వైస్ ఇన్ అ మంత్ కానీ నేను ఐ గో అవుట్ విత్ నథింగ్. ఐ వేర్ అ మాస్క్. కారు, బైక్ ఏది లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాను. నేను బస్లో వెళ్తాను. అవునా? అవును, ఐ గో. ఇప్పటికి ఐ గో. ఎలక్ట్రిక్ ట్రైన్లో వెళ్తాను, మెట్రోలో వెళ్తాను. ఐ గో. ఎక్కడికి వెళ్తున్నాను కూడా ఐ డోంట్ నో, బట్ నాకు వెళ్ళాలి. జనాల్లోకి వెళ్ళి జనాలతో ఉండి ఎగ్జిబిషన్స్కి వెళ్తాను. మాస్క్ పెట్టుకుంటే గుర్తుపట్టినోడు ఎవడు అసలు ఫస్ట్? అది కొంచెం గుర్తుపట్టుకో. వెరీ సింపుల్ క్లోదింగ్, హెయిర్ స్టైల్ చాలా అది వెరీ మొత్తం చిందరబందర. అంటే నేను ఈ ఇంటర్వ్యూలు, సినిమా షూటింగ్ ఉన్నప్పుడు హెయిర్ నీట్ గా సెట్ చేసుకొని కనిపిస్తాను, కానీ బయట చూసారంటే ఇంటర్వ్యూ ఇట్లా ఉన్నా అని అనిపిస్తుంది. వెరీ వెరీ ఐ డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ మై వాట్ ఐ వేర్, హౌ ఐ లుక్. సో ఐలాండ్ గ్రౌండ్స్ లో చెన్నైలో ఎవ్రీ ఇయర్ దిల్ బి ఎగ్జిబిషన్స్ అనమాట. ఆల్మోస్ట్ 2-3 months ఉంటుంది. ఆ ఎగ్జిబిషన్స్ వెళ్ళడం నాకు ఇష్టం. నేను ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు, లేదు ఐ ట్రావెల్ అలోన్. సో దట్ వే ఐఎమ్ కనెక్టెడ్ టు పీపుల్, దట్ వే ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. ఇన్బాక్స్ అనేది సినిమా ప్రమోషన్స్ టైంలో ఏమైనా ట్యాగ్ చేసి మనకి మెసేజ్లు పంపిస్తారు కదా, దానికోసం చూసానే తప్ప మిగతా టైమ్స్ లో లేదు, రెగ్యులర్ గా చూడను. సో ఎందుకు క్వశ్చన్ అడిగానంటే, ఇన్ని వేల మంది ప్రపోజ్ చేసి ఉంటారు కదా, వీళ్ళందరినీ కాదని వై నిక్కీ గారు నా లైఫ్ లో రైట్ పర్సన్, నా ఫ్యామిలీకి నాకు అనిపించింది ఎందుకు అంటే ఏమని చెప్తారు? ఐ థింక్ ఫర్ వాట్ షీ ఈస్ రోషన్. తను ఫస్ట్ గుడ్ ఫ్రెండ్, దాని తర్వాత ద బాండ్ దట్ తను ఫ్యామిలీతో తనకున్న బాండ్ కానీ, నా బ్రదర్తో తనకున్న బాండ్ కానీ, ఇట్ వాజ్ రియల్. ఒక బాండ్ని మనం ఇనిషియేట్ చేసి రావటం ఒకటి, అది మేబీ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం కొంచెం ఫేడ్ అవుట్ అవుతుంది ఆబ్వియస్లీ. కానీ ఈ బాండ్ వచ్చేసి ఇట్ వాజ్ రియల్ ఫర్ మీ. నిజంగానే దే స్టార్టెడ్ లైకింగ్ హర్ అండ్ షీ స్టార్టెడ్ లైకింగ్ దెమ్. అండ్ వెరీ ఎట్లా అంటే వెరీ రెస్పాన్సిబుల్ షీ ఇస్. తన పని ఏంటి, తన ఏమేం చేయాలి అనేది చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ, అట్ ద సేమ్ టైమ్ షీఈస్ వెరీ ఫన్ లవింగ్ ఆల్సో. అండ్ వీ ట్రావెల్ టుగెదర్, చాలా ట్రావెల్ చేస్తాం. గుడ్ ట్రావెల్ కంపానియన్, గుడ్ బడీ టు ట్రావెల్ విత్. మోర్ దెన్ పార్ట్నర్, మన ఒక ఫ్రెండ్తో వెళ్తున్న ఫీలింగ్ నాకైతే వస్తుంది నిక్కీ తోటి, అండ్ షీ ఆల్సో ఫీల్స్ ద సేమ్ అనుకుంటా. సో ఐ థింక్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మేడ్ మీ గో ఫర్. ఓకే, సో అంటే బాగా హ్యాపీగా ఉన్న కపుల్ మీద ఏదో ఒక కామెంట్స్ రావటం అండ్ రకరకాల న్యూస్లు మనం వింటున్నప్పుడు, మనం ఎంత స్టార్లైనా, ఎంత బిజీగా ఉన్నా, లేకపోతే ఇండస్ట్రీ గురించి మనకు బాగా తెలిసినా కానీ, మనం కూడా హ్యూమన్ బీయింగ్ ఫైనల్గా. సో మనకు ఒక మనసు ఉంటుంది, మనకు ఒక మైండ్ ఉంటుంది, మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఎమోషనల్ ఎక్కువ అవుతారు ఇండస్ట్రీ వాళ్ళు, ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ చేసి వాళ్ళు ఇమీడియట్గా చాలా సెన్సిటివ్గా, ఎమోషనల్గా ఉంటారు ఆర్టిస్టులు. నిజంగా చెప్తున్నాను, నేను చాలా మందిని చూశాను కాబట్టి. నేను ఒక న్యూస్ చూశాను మీ మీద, పెళ్ళైన ఒక 1 year తర్వాత నిక్కీ అండ్ ఆది గారు డైవర్స్ తీసేసుకుంటున్నారు. ఆ న్యూస్ చూడగానే ఇమీడియట్ గా, అంటే ఇండస్ట్రీలో ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేసి బయట వాళ్ళు thumbnail చూసి ఫిక్స్ అయిపోతారు. అంతే కదా, వాళ్ళకి తెలియదు. నేను మీకు ఇమీడియట్ గా టెస్ట్ చేశాను, మీరు నాకు ఇమీడియట్ గా టెస్ట్ చేశారు, ఎవరు ఇట్లా చేసింది ఒకసారి కనుక్కోండి రోషన్ అసలుకి అని చెప్పి. ఆ టైంలో నిజంగా యు ఫెల్ట్ వెరీ, టు బి వెరీ ఆనెస్ట్ రోషన్, సినిమాల్లో ఉండి చాలా క్యారెక్టర్స్ చేసి we don't become sensitive, we become more stronger. Rejections అనేది డైలీ బేసిస్ లో జరుగుతూ ఉంటాయి.
వీ వర్క్ విత్ 250 people. అందరూ మనకు మర్యాద ఇవ్వాలని అవసరం లేదు. దెర్ ఆర్ పీపుల్ హూ కేర్ అ డామ్ అబౌట్ యూ. దే విల్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫేస్ ఆర్ మేబీ బిహైండ్. ఈ యొక్క లైఫ్ స్టైల్లో ఇంత ఫాస్ట్ పేస్ సినిమా లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ అవుతాం. మీరు పంపించినప్పుడు నాకు షాకింగ్గా ఉండింది. ఎవడు వీడు సంబంధమే లేకుండా రాశాడు కదా. ఒకవేళ ఏమైనా ఉంది అంటే రాయటం అనేది ఉంది, ఓకే ఫైన్, యూ క్యాన్, దట్స్ యువర్, మీ హక్కు అది, బికాస్ వీఆర్ పబ్లిక్ పర్సనాలిటీ. బట్ సంబంధమే లేకుండా రాశారు ఎవరని చెప్పి ఐ వాస్ క్యూరియస్ టు నో హూ దట్ వాస్. అది చూశాను, తన లింక్ చూసి తన ప్రీవియస్ వీడియోస్ తర్వాత వీడియోస్ చూశాను. ఐ థాట్ అనిపించింది అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదేమో అనిపించింది. ఎందుకంటే తనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోడేమో నాకు తెలిసి. ఇఫ్ ఈజ్ మేకింగ్ ఎ వీడియో సిట్టింగ్ సమ్వేర్, దేని గురించి ఏమీ తెలియకుండా ర్యాండమ్ గా ఒకటి చెప్పాడంటే దట్ పర్సన్ ఇస్ నాట్ టేకింగ్ హిమ్సెల్ఫ్ సీరియస్లీ. తన లైఫ్ అట్లా బ్రతికేస్తున్నాడు, వాడిని మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలి, ఎవరైనా సరే. అట్ ద సేమ్ టైం క్రిటిక్స్, రివ్యూవర్స్, పాజిటివ్ క్రిటిక్స్, ఇవన్నీ ఐ టేక్ ఇట్, ఐ అబ్జర్వ్. వాళ్ళు రాసే దాంట్లో దెర్ ఇస్ సంథింగ్ మనం ఏమైనా నేర్చుకోవచ్చా, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇలాంటి విషయాలు ఇట్స్ బెటర్ యూ అవాయిడ్. బట్ మీరు చెప్పినట్టు టక్కన ఒక చిన్న హర్ట్ అవుతూ ఉంటది, అది ఉండకుండా అయితే ఉండదు రోషన్. బట్ కొన్ని నిమిషాల తర్వాత అది దాన్ని దాటి వచ్చేస్తాం అంతే. సూపర్. సో ఇప్పుడు అఖండ 2లో విలన్, ఇదే ఎక్కువ సెన్సేషన్ బయట. శబ్దం వినగానే మనోడు ఇంకో పెద్ద శబ్దం చేస్తున్నాడు అఖండ 2లో అని చెప్పేసి. బాలయ్య బాబుతో దబిడి ఆషామాషి ఉండదు. సో హీరో విలన్ అంటే వేరే రేంజ్ లో ఉంటుంది థియేటర్ లో. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? అండ్ బోయపాటి గారు సరైనలో మిమ్మల్ని సరిగ్గా చూపించారు కాబట్టి మీరు అన్నారు కథ కూడా నేను సరిగా వినకుండానే ఎంటర్ అయిపోయాను, బట్ నాకు ఆ నమ్మకం ఉంది ఆయన మీద అన్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఇప్పుడు దాకా చేసింది ఒకటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రోషన్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, వెరైటీగా ఉంది. నేను ఇప్పుడు దాకా అయితే చేయలేదు అలాంటిది. ఆడియన్స్ కి నచ్చుద్ది అనుకుంటున్నాను. కాన్సెప్ట్ గా అడిగెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు నాకు తెలుసుకుంది ఏంటంటే ఈ సినిమా పెద్ద సినిమా అవబోతుంది, చాలా పెద్ద సినిమా అవుతుంది. అఖండ 1 కన్నా కూడా అఖండ తాండవం వచ్చేసి ఇంకా లార్జర్ స్కేల్లో ఉండబోతుంది. అండ్ బాలయ్య బాబు గారు, ఆయనతో వర్క్ చేయటం చాలా చాలా కొత్త అనుభూతి నాకు. ఆయన ఎనర్జీ సెట్కి వచ్చిన దగ్గర నుంచి అట్లా ఉంటాడు ఆయన. అది నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఆల్వేస్ అ లైవ్ వైర్. ఆయన ఎనర్జీ నాకు తెలిసి 100% నేను చూడలే ఇప్పుడు దాకా ఎవరిలో. అండ్ ఆయన షూటింగ్, ఒకవేళ ఆయన షూటింగ్ బ్రేక్ తర్వాత అయిపోయింది అనుకోండి, అట్లా వెళ్ళిన తర్వాత వీ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. ఆయన ఆరా అక్కడ ఎనర్జీ లేదనేది మన ఆ లోటు కనిపిస్తుంది. సచ్ అ బ్రిలియంట్ మ్యాన్. ఒక షార్ట్ టక్కని ఏదో ఒక కారణం కొద్దీ రాలేదు అంటే సారీ బాబు అంటారు. అది అనాల్సిన అవసరం లేదు ఆయనకి. నేను ఎవరిని బచ్చా కానీ నేను ఆ ఒక ఐ థింక్ మెచ్యూరిటీతో వస్తుంది, ఎక్స్పీరియన్స్తో వస్తుంది.